కథ పేరు తొలి ప్రేమ. రచయిత్రి నాగవెల్లి సుశ్రీత. చదివినవారు దర్శిపూడి వెంకటమానస. ఆకాష్ వంటగదిలో నుండి బయటకు వస్తూ తన తల్లి అనితతో, అమ్మా, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను, తినేసి రెస్ట్ తీసుకో, నేను మధ్యాహ్నంలోపు వచ్చేస్తానులే, అప్పుడు బోలెడు కబుర్లు చెప్పుకుందాం, అలాగే నీకిష్టమైన మటన్ బిర్యానీ చేస్తాను లంచ్కి, సరేనా అన్నాడు. అనిత చిరుకోపంతో, నువ్వెందుకు చేశావురా, నేను చేసేదాన్ని కదా, వద్దన్నా వినకుండా ఇంట్లో పనంతా నువ్వే చేస్తున్నావు, ఎలాగో బయట కష్టపడుతున్నావు కదా, మళ్ళీ ఇంట్లో కూడా కష్టపడ్డా ఎందుకు చెప్పు, నేను చేస్తాను కదా నాన్న, ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాలంటే పిచ్చిలేస్తుందిరా అని అన్నది. ఆకాష్ నవ్వుతూ అనిత చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా తల్లి పక్కన కూర్చుంటూ, 25 సంవత్సరాల నుండి నా కోసం కష్టపడ్డావు కదమ్మా, నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నావు, అవునా, ఇప్పుడు ఆ అవకాశం నాకివ్వమ్మా, నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వే చేసి నేను పెద్దయ్యాక కూడా నువ్వే చేస్తే ఇంక నేనెప్పుడు నిన్ను చూసుకోవాలమ్మా, నువ్వు చేసిన దాంట్లో 1% అయినా నన్ను చేయనువ్వమ్మా, అయినా నువ్వెక్కడ ఖాళీగా ఉంటున్నావు చెప్పు, సాయంత్రం నేను ఆఫీస్ నుండి రాగానే అక్కడ విషయాలన్నీ నీకు చెప్తూ నీ బుర్ర తింటున్నాను కదా అంటూ నవ్వాడు, అక్కడి వాతావరణం మార్చడం కోసం. దాంతో అనిత కూడా నవ్వుతుంది. ఆకాష్ నవ్వుతూ, సరే అమ్మా, ఇక నేను వెళ్తాను అన్నాడు. అనిత, అదేంట్రా, కాస్త తినేసి వెళ్ళరా అన్నది. ఆకాష్ రెడీ అవుతూ, టైం లేదమ్మా, నీకు తెలుసు కదా, అమృత అని నా కొలీగ్ నా కోసం టెంపుల్లో వెయిట్ చేస్తుంది, ఇప్పటికే 10 మిస్డ్ కాల్స్ అండ్ 20 మెసేజెస్ వచ్చాయి తన దగ్గర నుండి అన్నాడు. దానికి అనిత, ఇంతసేపు వెయిట్ చేసింది కదరా, ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయలేదా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఆకాష్ కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి, తిన్నానా అని ఆకాష్కి గోరుముద్దలు పెట్టింది. తను తినకపోతే తన తల్లి కూడా తినదని అర్థమయ్యి ఆకాష్ ఏం మాట్లాడకుండా తల్లి చేతి గోరుముద్దలు తిన్నాడు. తినడం అయ్యాక అనిత తన చీర కొంగుతో ఆకాష్ మూతి తుడిచి, జాగ్రత్త నాన్నా అని చెప్పగానే ఆకాష్ అనితను హగ్ చేసుకుని బాయ్ చెప్పేసి వెళ్ళాడు. ఆకాష్ వెళ్ళాక కొడుకు కడుపు నిండా తిన్నాడన్న సంతోషంలో తాను కూడా తినేసింది అనిత. ఆకాష్ ఇంటి నుండి బయలుదేరి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి అమృతను కలిశాడు. ఆకాష్ని చూడగానే అమృత, ఏంటి ఆకాష్ ఇప్పుడా వచ్చేది, నీకు ముందే చెప్పాను కదా అంటూ అతన్ని కూర్చోనివ్వకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. ఆకాష్ నవ్వుతూ, అమ్మ కోసం వంట చేసి వచ్చే వరకు ఆలస్యమైంది అమృత, ఎంతైనా కన్నతల్లి కదా, ఖాళీ కడుపుతో బయటకు అస్సలు రానివ్వలేదు, అందుకే అంటారు తల్లి ప్రేమ గొప్పది అని అన్నాడు. అమృతకి ఆకాష్ తన తల్లి గురించి తల్లి ప్రేమ గురించి చెప్పేసరికి చిరాకు వచ్చి, ఇక ఆపు ఆకాష్, ఎప్పుడు చూసినా మా అమ్మ అలా, మా అమ్మ ఇలా చేసింది అని చెప్పడమేనా, అమ్మ అనే పదం తప్ప ఇంకేం రాదా నీ నోటి నుండి అని కొంచెం సీరియస్గా మాట్లాడింది. ఆకాష్ అమృతం చూస్తూ, నా జన్మకి కారణం మా అమ్మ, నా తొలి ప్రేమ మా అమ్మ, అలాంటిది నా నోటి నుండి అమ్మ అనే పదం రావడంలో తప్పు ఏం లేదు కదా అని అన్నాడు. అప్పుడు అమృత, తప్పు ఉందని నేను చెప్పడం లేదు ఆకాష్, కానీ అలా అని 24 గంటలు అమ్మ జపం చేస్తూనే ఉంటావా అన్నది. నాకు ఆ అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాను అన్నాడు ఆకాష్. ఆ సమాధానంతో అమృతకి కోపం పెరిగిపోయింది. ఏదో చెప్పాలని వచ్చి ఇంకేదో విషయంలో గొడవ పడ్డం ఇష్టం లేక కోపాన్ని పక్కన పెట్టి, ఆకాష్, నేను నిన్ను టెంపుల్కి ఎందుకు రమ్మని చెప్పానో తెలుసా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు కదా అన్నాడు ఆకాష్. ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే అది మన జీవితం గురించి అంటూ ఆగిపోయింది అమృత. ఆమె మాటల్లోని ఉద్దేశం అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడైతే కాదు కదా ఆకాష్, అందుకే వెంటనే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అమృత, నాతో జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. అవును ఆకాష్, ఈ మాట చెప్పడం కోసమే నిన్ను టెంపుల్కి రమ్మన్నాను అని సంతోషంగా చెప్పింది అమృత. దానికి ఆకాష్, ఓహో, అయితే మన పెళ్లి తర్వాత మనం ఎక్కడ ఉందా అమృత, అలాగే మ్యారేజ్ తర్వాత కూడా నువ్వు జాబ్ చేస్తావా అని అడిగాడు. అమృత ఆశ్చర్యంగా, ఎందుకు ఆకాష్ అలా అడిగావు, నీకు జాబ్ చేయడం ఇష్టం ఉండదా అని అడిగింది. దానికి ఆకాష్, అలా అని కాదు, మ్యారేజ్ తర్వాత నీకు చాలా బాధ్యతలు ఉంటాయి కదా, కోడలిగా ఇంటి ఇల్లాలిగా నీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి,
నువ్వు ఇటు ఇల్లుని అటు నీ జాబ్ని మేనేజ్ చేసుకోగలవా అని అడిగాడు. అమృత నవ్వుతూ, జాబ్కి దానికి ఏం సంబంధం ఆకాష్, ఇద్దరం జాబ్ చేస్తున్నాం కాబట్టి ఒక పని మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది కదా అన్నది సింపుల్గా. ఆమె వైపు ఆశ్చర్యంగా చూసిన ఆకాష్, బాధ్యతలు అంటే నీకు అలా అర్థమైందా అని మనసులోనే అనుకుంటూ, సరే మ్యారేజ్ తర్వాత ఎక్కడ ఉంటామో చెప్పలేదు అని అడిగాడు. దానికి అమృత, ఇంకెక్కడ ఉంటాం ఆకాష్, మన ఇద్దరికీ సరిపోయేంతలో ఒక ఫ్లాట్ తీసుకుని అందులో ఉంటాం అన్నది. అంటే కేవలం మన ఇద్దరమేనా అని అడిగాడు. హా ఆకాష్ అని చెప్పి మళ్ళీ ఏదో గుర్తుకు రావడంతో, ప్రస్తుతం మనమిద్దరం, తర్వాత మన పిల్లలు అని నవ్వింది అమృత. ఓ, అంటే నువ్వు జన్మనిచ్చే పిల్లలు నీతో కలిసి ఉండాలి, కానీ నాకు జన్మనిచ్చిన మా అమ్మ మాత్రం మనతో కలిసి ఉండకూడదు, అంతే కదా అన్నాడు ఆకాష్. మన మధ్యలో మీ అమ్మ ఎందుకు ఆకాష్, అంతలా నీకు మీ అమ్మ విషయంలో బాధ ఉంటే ఒక కేర్ టేకర్ని పెడదాము ఆవిడ్ని చూసుకోవడం కోసం అన్నది అమృత. అది చాలా నార్మల్ టాపిక్ అన్నట్లుగా. అలా అయితే పుట్టబోయే పిల్లలకి కూడా ఒక కేర్ టేకర్ని పెడదాం, ఎలాగో ఇద్దరం జాబ్ చేస్తాం కదా అప్పుడు విరక్తిగా నవ్వుతూ అన్నాడు ఆకాష్. అలా ఎలా పెడతాం ఆకాష్, వాళ్ళకి నా అవసరం ఉంటుంది కదా అన్నది అమృత. మరి మా అమ్మకు కూడా నా అవసరం ఉంటుంది కదా, అలా ఎలా తన్ని వదిలేయగలను? ఈ వయసులో తల్లిదండ్రుల్ని చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అలా చూసుకోవాలి. ఎలాగైతే మన చిన్నప్పుడు మనల్ని ఎలా చూసుకునేవారో వాళ్ళు, సీరియస్గా అన్నాడు ఆకాష్. అమృత మౌనంగా ఉండిపోయింది. అంతలో మళ్ళీ ఆకాష్ మాట్లాడుతూ, ఏంటమృత ఏం మాట్లాడడం లేదు? ఆయన నా పిచ్చి కానీ అమ్మ అంటే, అమ్మ ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని నీ దగ్గర అమ్మ గురించి మాట్లాడుతున్నాను చూడు నేను అని అనగానే అమృత ఒక్కసారిగా ఆకాష్ని చూసింది. ఆకాష్ అమృతను చూస్తూ, ఎందుకలా చూస్తున్నావు? ఉన్నమాటే కదా నేను అన్నాను. ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు చూడలేదు మీ అమ్మతో నీ ప్రవర్తన. ఆవిడ ప్రేమతో కాల్ చేస్తే అస్సలు ఆన్సర్ చేయు, అయినా కూడా ఆవిడ చేస్తూనే ఉంటారు. ఇక నువ్వు కోపంలో కాల్ లిఫ్ట్ చేసి చాలా చిరాగ్గా మాట్లాడుతావు. కానీ నువ్వెప్పుడైనా గమనించావా అమృత, నువ్వు ఎంత కోపంగా మాట్లాడినా, ఎంత చిరాగ్గా మాట్లాడినా ఆవిడ మాత్రం ప్రేమగా మాట్లాడేది. నీకు సంబంధించిన ప్రతి విషయంలో కేర్ తీసుకునేది. పరిస్థితుల్ని బట్టి మారిపోయే ప్రేమ కోసం ప్రేమ అంటే ఏంటో పరిచయం చేసిన నా తొలి ప్రేమ అయినటువంటి నా తల్లిని నేను వదులుకోలేను అని సీరియస్గా చెప్పాడు. అంటే ఏంటి ఆకాష్, నీ మీద నా ప్రేమ ఒకలా ఉండదనా అంది అమృత. ఉంటుందని నీకు నమ్మకం ఉందా అమృత? లేకపోతే అలా అన్నందుకు కోపంలో ఉంటున్నావా? భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు అవసరం, కానీ ఆ కారణం చేత నా మీద ప్రేమ తగ్గిపోవడం, నన్ను దూరం చేసుకోవాలనే ఆలోచన రాకూడదు. మనం ఎంత ద్వేషించినా చివరి వరకు మనకు ప్రేమ పంచేది కేవలం మన కన్నతల్లి మాత్రమే. ప్రతి ఒక్కరికి కూడా తొలి ప్రేమ తల్లి ప్రేమే. ప్రతి ఆడపిల్ల అమ్మ స్థానాన్ని భర్తీ చేయలేదు. కానీ నీ అదృష్టం ఏంటో తెలుసా అమృత, నీ పేరులో కూడా అమ్మ అనే పదం ఉంది. నీ పేరును మాత్రమే అమృతంగా భావిస్తున్నావు, కానీ నీ పేరులో దాగి ఉన్న అమ్మ అనే పదం అమృతం అని నువ్వు భావించడం లేదు. ఇందాక బాధ్యతలు అంటే నువ్వు పని మనిషి అన్నావు. బాధ్యతలు అంటే ఏంటో కూడా తెలియని నువ్వు రేపు నువ్వు కోరుకున్నట్టుగా మా అమ్మని వదిలి నీతో వస్తే తనలా చూసుకుంటావా నన్ను? తాను పంచిన ప్రేమలో సగమైనా పంచుతావా? నీ ప్రేమతో మా అమ్మ ప్రేమని మరిపిస్తావా అని ఆగి మళ్ళీ కొన్ని క్షణాల తర్వాత, చూసావా, నీ మీద నీకే నమ్మకం లేదు, కనీసం నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమ మీద కూడా నీకు నమ్మకం లేదు. మరి అలాంటప్పుడు అలా ఎలా నీ చేపట్టుకొని నడుస్తాననుకుంటున్నావు? నీకు నేను మాత్రమే కావాలి, కానీ ఇలా నీ ముందు నేను ఉండడానికి కారణమైన నా తల్లి మాత్రం వద్దు కదూ. ఇక్కడికి వచ్చినప్పుడు నీ కళ్ళల్లో సంతోషం చూశాను. బహుశా ఆ సంతోషం నీ ప్రేమ గురించి నాకు చెప్పబోతున్నందుకు అనుకుంటా. కానీ ఇప్పుడు నీ కళ్ళల్లో అయోమయం చూస్తున్నాను. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. అది ఏంటో చెప్పనా? నేనంటే నీకు ప్రేమ. ఆ ప్రేమతోనే నాతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డావు. కాబట్టి నువ్వు అనుకున్నట్లు పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ఒప్పుకోను. పోనీ నా ఇష్టానికి తగ్గట్టు నా మాటకి విలువ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా?
అంటే నీ దగ్గర సమాధానం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు. చూడు అమృత, మనం ప్రేమించిన వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ వ్యక్తి చెయ్యి పట్టుకొని ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉండాలి. కానీ ఆ వ్యక్తి పరిస్థితుల్లో నీకు అనుగుణంగా లేదని వాళ్ళని మధ్యలోనే వదిలేయకూడదు. అలా చేస్తే నీ ప్రేమకు ఉన్న విలువ ఏంటి చెప్పు? నాకు తెలిసి ఇక నీ లవ్ ప్రపోజ్కి సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. సరే, ఇక నేను ఉంటాను మరి. ఒక ప్రియుడిగా, భర్తగా కాదు, ఎల్లప్పుడూ ఒక తల్లికి కొడుకుగానే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. 100 ఏళ్ల జీవితాన్ని పంచుకునే అమ్మాయి కోసం ఆ 100 ఏళ్ల జీవితాన్ని ఇచ్చిన తల్లిని, తల్లి ప్రేమని మరవకండి.